రాబిన్ హుడ్ రివ్యూ. లైలా తర్వాత ఈ మధ్యకాలంలో దాన్ని కొట్టే సినిమా రాదేమో అని అనుకున్నాను నేనైతే ముందు. లైలానే అమ్మా ఎందుకు వచ్చిండ్రా నేను సినిమాకి అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ నేను దాని తర్వాత దానంత రేంజ్ కాకపోయినా, ఆ లెవెల్‌లో లేకపోయినా కొంచెం అంతో ఇంతో కొన్ని పాజిటివ్స్ ఉన్నా దీనికి. నాకైతే దాని తర్వాత అట్లా అనిపించిన సినిమా అయితే 'రాబిన్ హుడ్' అండి. ఆ డేవిడ్ వార్నర్ ఎందుకున్నాడో, ఆ హీరోయిన్ ఎందుకొస్తదో, ఆ హీరో విలన్‌కి వార్నింగ్ ఇస్తాడు. అది వార్నింగ్ అనుకోవాలా? ఏమనుకోవాలో ఏమీ తెలీదండి. దారుణం. నాకైతే నిద్రొచ్చేసింది సెకండ్ హాఫ్. అసలు నితిన్ గారు మీరంటే నాకు రెస్పెక్ట్ అండి. అంటే మీ 'ఇష్క్' సినిమా నాకిష్టం. అండ్ అండ్ 'ఇష్క్' అంటే ఇప్పుడు కాదండి. అది ఎప్పుడుదో 2011 అనుకుంటా. ఇఫ్ ఐ ఇఫ్ ఐ కరెక్ట్ మీ ఇఫ్ ఐయామ్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ దాని తర్వాత మీకు కరెక్ట్ సినిమా 'భీష్మ' అని కొంచెం ఓకే పర్లేదు అనిపించింది. కరెక్ట్ సినిమా పడలేదండి. మీ స్క్రిప్ట్ సెలక్షన్ ప్లీజ్ సార్ కొంచెం చూసుకోండి. అండ్ ఇట్లాంటివి వద్దండి. అండ్ ఎందుకంటే యూనో ఇది ఎప్పుడుదండి, ఎప్పుడో కిక్ టు టెంప్లేట్ అండి. సేమ్ థింగ్. అండ్ ఐ డోంట్ నో, అంటే అఫ్కోర్స్ మీకు నరేషన్ అప్పుడు మీకు బాగానే ఉంటుంది అనిపిస్తుంది కావచ్చు. కాకపోతే ఎగ్జిక్యూషన్లో అయినా ఎప్పుడైనా సరే మీకు తెలిసిపోతుంది. ఐ గెస్, ఐ డోంట్ నో, నేను అంతటోని కాదు, చెప్పేటోని కాదు. బట్ ఎనీ విచ్ వేస్ మనం కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది సాహు సాగా. అండ్ ఈరోజు మనం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కొట్టేసినా అండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సినిమా మర్చిపోయాను, మ్యాడ్ స్క్వేర్. అండ్ దాని తర్వాత 'రాబిన్ హుడ్'. మ్యాడ్ స్క్వేర్ సినిమా చూసిన తర్వాత పర్లేదులే, యావరేజ్ అనిపించింది. దాని రివ్యూ ఇస్తా చూడండి ఒకసారి, రివ్యూ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. పర్లేదులే, యావరేజ్ అనిపించింది. దాని తర్వాత వెళ్ళానండి 'రాబిన్ హుడ్'. నిద్ర వచ్చేసిందండి. సారీ టు సే దిస్. శ్రీలీల గారు, మీరు క్యూట్ ఉంటారు, బాగుంటారు, ఎస్. బట్ స్క్రిప్ట్ సెలెక్షన్ కొంచెం చూసుకోండి మేడం. మీరు అఫ్కోర్స్ మీరు ఎట్లున్నారంటే అందంగా కనిపించడానికి అండ్ డ్యాన్స్ వేయడానికి, అంతే. వచ్చినప్పుడు పాటలకి డ్యాన్స్ వేయడానికి అన్నట్టే అనిపించింది తప్ప మీ రోల్కి ఒక స్కోప్ లేదు, మీ దానికి ఒక వాల్యూ లేదు. ఎందుకండి లైక్ స్పోకెన్ టు ఫ్యూ పీపుల్, దే ఆర్ లైక్ నేను శ్రీలీల ఉంటే సినిమాకి వెళ్ళను రా అన్నట్టు. అంటే అంటే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ అండి. అండ్ ఐఎమ్ షూర్ దట్ యూ నో దాట్. ప్లీజ్ కొంచెం ఆ స్క్రిప్ట్ సెలెక్షన్స్ చూసుకోండి. దిస్ వర్స్ట్ అండి. అండ్ ఐ రియలీ హేట్ ఇట్. అండ్ ఐ ఫీల్ సో సారీ టు సే దిస్. చాలా బాగాలేదండి సినిమా. అండ్ కమింగ్ టు ద పాయింట్ అండి, ఆర్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ మూవీ గురించి ఒక మీమ్లో ఎట్లా అనిపించింది నాకు అనేది చూద్దాం. ఫస్ట్ అండి, నాకు అనిపించిన పాజిటివ్స్ అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అండి. అంటే రిచ్గా తీశారు, బాగుంది. చార్టర్డ్ ఫ్లైట్స్, హీరోయిన్ లొకేషన్స్, అఫ్కోర్స్ అది గ్రీన్ స్క్రీనే కావచ్చు, బట్ చూపించడం అందంగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బాగా తీశారు. సో అది వన్ ఆఫ్ ద పాజిటివ్స్ అండి. నెంబర్ 2 అండి, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్లో డ్రగ్ తీసుకున్న తర్వాత వచ్చే మ్యూజిక్ ఏదైతుందో అది నాకు మంచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్గా ట్రై చేశారు అనిపించింది. 2 పాజిటివ్స్ అండి. అండ్ అంతో ఇంతో కొంచెం రిలీవ్ అయినా నేను కొంచెం నవ్వి అప్పుడప్పుడు అనిపించింది ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ అండి. అంతే, నమ్మండి నన్ను, అంతే. నాకు హీరోస్ ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు పర్ఫార్మెన్సెస్ గురించి, వాటి గురించి. ఇన్ ద పాజిటివ్ సెక్షన్ వస్తాను, వాటి గురించి సెకండ్ నెగిటివ్స్లో వస్తాను. సో పాజిటివ్స్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ వెన్నెల కిషోర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీని ఓన్లీ ఫస్ట్ హాఫ్. మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి అదంతా డ్రాగ్ అయిపోయింది. దట్ ఐల్ టాక్ అబౌట్ ఇట్. సో అదే అండి. కమింగ్ టు నెగిటివ్స్ రాసుకొచ్చాను. ఫస్ట్ అండి, శ్రీలీల గారు క్రింజ్ అండి. అంటే నాకు అబ్బా అనిపించింది. నాకు అబ్బా శ్రీలీల గారు ఎందుకు ఇట్లా అవుతుంది, వై అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకు ఇట్లాంటి సీన్లు ఒప్పుకున్నా, మిమ్మల్ని అనకూడదు బట్ అమాయకురాల్ని చేసి ఒక సమ్మన్ హూ డజంట్ హ్యావ్ బ్రెయిన్, నేను చాలా పద్ధతిగా చెప్తున్నాను, బట్ హీరోయిన్స్ అంటే వాళ్ళకి బ్రెయిన్స్ ఉండవు అనే టైప్ ఆఫ్ రేంజ్లో క్యారెక్టర్స్కి తీసుకొచ్చేసి ఐ డింట్
ఫీల్ ఇట్స్ రైట్ అండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్, యూ హ్యావ్ యూనో చాలా బాగా ఉంది మీకు పర్ఫార్మెన్స్ చేయడానికి, స్కోప్ ఇవ్వడానికి. బట్ యా, సమ్హౌ ఐ డెంట్ లైక్ అండి శ్రీలీల గారు ఆ సీన్స్ కానీ, మీతో వచ్చిన లవ్ ట్రాక్ కానీ, మీ యూనో ఎవ్రీథింగ్. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, శ్రీలీల గారు నచ్చలేదండి. దట్స్ నెంబర్ 1 నెగటివ్. మీ నచ్చలేదు ఇన్ ద సెన్స్ మీ క్యారెక్టర్ ఈ మూవీలో లేదండి. సెకండ్, స్టోరీ అండి. మీకు చెప్పాను కదా నేను, కిక్ 2 టెంప్లెట్. కిక్ 2 ఎప్పటిదండి, ఎప్పటిదే. ఒక ఊరి కోసం యూనో కాపాడే హీరోకో బ్యాక్ స్టోరీ, హీరోయిన్కో బ్యాక్ స్టోరీ, అయిపోయింది సినిమా. దారుణం అండి అది. దాన్ని సరే పోనీ స్టోరీ పాతది, చాలా సినిమాలు ఉన్నాయి స్టోరీ పాత అయినా కూడా, అని దాని నరేషన్ ఏమైనా మంచిగా ఉందా? వస్తున్నా, అదే థర్డ్ నెగిటివ్ అండి. నరేషన్ ఏమైనా మంచిగా ఉందా? బాగాలేదండి. సారీ, వెంకీ కుడుమల గారు కావచ్చు, ఐ మీన్ కరెక్ట్ మీ సబ్జెక్టు కరెక్షన్, వెంకీ గారు. ఐ ఎక్స్పెక్టెడ్ సమ్ మోర్ అండి కొంచెం ఈ సైడ్ నుంచి. బట్ సారీ, బాగాలేదండి. నాకు ఐఎమ్ సారీ, నేను అంత టోన్లీ కాదు. కాకపోతే నాకు అనిపించింది యాజ్ అన్ ఆడియన్, నాకు ఇట్లా అనిపించింది. నేను ఇది బాధతో చెప్తున్నా. ఇది సినిమా ఎందుకు పోయినారా వేస్ట్ నాకు అనిపించద్దండి సినిమాకి వస్తే. నాకు ఆ ఫ్రస్ట్రేషన్తో చెప్తున్నాను తప్ప నథింగ్ అగెయిన్స్ట్ ఎనీబడి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతాను. యా, నరేషన్ ఏంటిది? శ్రీలీల గారు స్టోరీ అండ్ నరేషన్. నెక్స్ట్ అండి, సాంగ్స్. బా వస్తాయండి, ఎందుకు వస్తాయో తెలియదు సాంగ్స్ ఆ సినిమాలో. యూనో హీరోయిన్ వస్తుంది, చూసి ఏదో ఒక ఫ్లర్టింగ్ డైలాగ్ ఒకటి వేసుకుంటారు, సాంగ్. హీరోయిన్ వస్తుంది, ఒక చూసి నవ్వుకుంటారు, సాంగ్. బాగాలేదండి అసలు ఆ సాంగ్స్ ఏమైనా అందంగా ఉన్నాయా? అసలు లేదు. ఆ ఒక హిట్ అయిన సాంగ్ ఏదైతుందో, ఐటమ్ సాంగ్, ద స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్ అనకూడదేమో, ద స్పెషల్ సాంగ్ ఇన్ ద మూవీ, కేతికా శర్మ గారిది, విచ్ ఇస్ అది బాగుంది. అండ్ అఫ్ కోర్స్ అందులో కొన్ని సెన్సార్స్ చేశారు. సెన్సార్ ఇన్ ద సెన్స్, ఆ స్టెప్ మీద ఉన్న కాంట్రవర్సీస్ వల్ల ఆ స్టెప్ కరెక్ట్ చేసే టైం కొంచెం జూమ్ చేశారు మూవీలో. సో ఎనీవేస్, నేనేం దాన్ని డిసప్పాయింట్ కాలేదు, మీరు ఏమో అనుకున్నారు. నేను ఏం చెప్తున్నా అంటే అది జరిగిందని చెప్తున్నా. సో యా, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, స్పెషల్ సాంగ్లో కొంచెం స్పెషల్ సాంగ్ ఒక్కటి తప్ప మిగతా సాంగ్స్ ఏమీ బాగాలేదు. దట్ ఫోర్త్ నెగిటివ్. నెక్స్ట్ అండి, విలన్స్. మా ఫస్ట్ హాఫ్లో ఒక విలన్ ఉంటాడండి. ఇప్పుడు ఈ చెలో సినిమాలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, నేను ట్రై చేస్తే ఇక్కడ అతని ఫోటో వేయడానికి, ఐ డోంట్ నో హిస్ నేమ్. బట్ ఫస్ట్ హాఫ్లో ఆయన ఇంత క్రూయల్ విలనా అన్నట్టు చూపిస్తారు తన్ని. కథం ఫస్ట్ హాఫ్ ఎండింగ్కి ఆ విలన్ జోకర్ అయిపోతాడు, అయిపోయింది. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ నుంచి స్వామి అని చెప్పేసి మెయిన్ విలన్ అతనికి అతనంత క్రూయల్ విలన్ దునియాలో లేడు అన్నట్టుగా చూపించడానికి ట్రై చేస్తాడు. కథం సెకండ్ హాఫ్ ఎండ్కి వచ్చేసరికి అయిపోద్ది. అది ఆ విలన్ కూడా కామెడీనే. అది సరే ఎన్ని రోజులు సరే వాడుకున్నారు ఈ టెంప్లెట్ని, విలన్ కామెడీని కావాలని చెప్పేసి. సరిగ్గా ఎగ్జిక్యూట్ కావాలి కదా. సారీ అండి, నాకు నచ్చలేదండి. పోనీ కూర్చోగారే రే పోనీ. ఇంకోటండి, డేవిడ్ వార్నర్ గారు. సార్, మీరు క్రికెట్ ఆడుతున్నారు, ఇంకా అది వేరే విషయం. ప్రజెంట్ ఐపీఎల్ సెలెక్ట్ కాలేదు, ఇంకో విషయం, అది వేరు కాదు. కానీ నేను అనేది ఏంటంటే, మూవీస్ తీయండి. అఫ్కోర్స్ మిమ్మల్ని వీ లవ్ యూ, ఎస్ఆర్హెచ్ లవ్స్ యూ, హైదరాబాద్ లవ్స్ యూ, తెలుగు పీపుల్ లవ్స్ యూ. కాకపోతే ఏది పడితే అది తీస్తే చూడరండి, నన్ను నమ్మండి ప్లీజ్. ఐఎమ్ టెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్ నౌ, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్. సో ప్లీజ్ try to choose the scripts well. There is a lot of scope for you as well. We Telugu people love someone who is coming from outside. It doesn't matter color, creed, caste. It doesn't matter in movies. TF5 Banisa is something which people call us. So choose proper scripts, please. Yeah, here nothing. ఇక్కడ ఏం లేదండి మీకు. ఓకే, అదండి నాకు అనిపించింది రాబిన్ హుడ్ గురించి. బ్యాడ్ అండి. లైలా ఇక్కడుంటే రాబిన్ హుడ్ ఇక్కడ ఉంది నాకు. ప్లీజ్ నితిన్ సార్, నెక్స్ట్ టైం నుంచి కొంచెం మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. వి లవ్ యూ. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. అండ్ ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ ఎనీబడీస్ ఫీలింగ్స్, బట్ ఫ్రస్ట్రేషన్లో చెప్పాను అంతే. థ్యాంక్ యూ. యా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం
బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి అండ్ యూనో సబ్స్క్రైబ్ ఏదో చేసి పెట్టుకోండి. నాకు మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ నాకు మోటివేషన్ ముందుకెళ్ళడానికి. యా, థ్యాంక్ యూ, బాయ్.